బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కోమటిరెడ్డి వర్సెస్ మందుల శామ్యూల్ ఇద్దరి మధ్య గొడవ ఏ రకంగా నడుస్తుంది. నిన్నగాక మొన్న కడియం శ్రీహరి మంత్రి కొండ సురేఖ వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏ స్థాయిలో ఉంది. సో ఎక్కడుంది సమన్వయం, ఎక్కడుంది కోఆర్డినేషన్? సో 6 గ్యారంటీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓకే, కానీ ఎక్కడ ఆ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కోఆర్డినేషన్ లోపం చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఆయా జిల్లాల్లో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్కి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఎంపీకి పడదు, ఎవరి దారే వాళ్ళదే. ఇక ఇలా కాకుండా ఇంకా నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదనో, మంత్రి పదవి ఇవ్వలేదనో అలిగి కూర్చునే వాళ్ళు ఈరోజు కూడా పార్టీని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు చాలామంది వచ్చి మాకు నిధులు రావట్లేదు, మా నియోజకవర్గాల్లో మేము హామీలు ఇచ్చాం, వచ్చే ఎన్నికలు మేము ఎట్లా వెళ్ళగలమని మీనాక్షి నటరాజన్ ముందు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లా చెప్తే ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక రాడ గాంధీ భవన్కి వస్తూనే ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి పీసీసీ చీఫ్ అందుబాటులో ఉంటారు, మొత్తం సాల్వ్ చేస్తారంటే ఆయన మీదే రకరకాల విమర్శలు, రకరకాల ఆరోపణలు. పార్టీని చక్కదిద్దాల్సిన వ్యక్తి మీదే ఆ రకమైన సిచ్యువేషన్ ఉంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విపరీతమైన స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలామంది. సో 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేస్తున్నా కూడా కింది స్థాయిలో ఆ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళగలుగుతారు. ఇదే రకంగా తలోదారి ఇష్టం వచ్చినట్టే వ్యవహరిస్తాము. అదే క్రమంలో కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో లేదు అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది, పార్టీ ప్రభుత్వం కలిసి ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పటం. సో బేసిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నారు, మీనాక్షి నటరాజన్ మీద ఉంది. అయితే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఏం చేశారు? పార్టీ నిజంగా ఇవన్నీ సంస్కరించారా, ఉన్న లోపాలని సరిదిద్దారా, ఎవరి మీద ఈరోజు వరకు యాక్షన్ తీసుకున్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైనా క్రమశిక్షణ చర్యల కింద ఏ ఒక్క నాయకుడి మీదైనా, ఏ ఒక్క కార్యకర్త మీదైనా యాక్షన్ తీసుకున్నారా? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అది పార్టీని సంస్కరించమని కదా, ఇలాంటి లోపాలని సరిదిద్దమని కదా ఆమెని ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు తీరా చూస్తే పాపం ఆమె రాజ్యసభ నామినేషన్ మధ్యప్రదేశ్లో వేస్తే ఆమె మీద ఇక్కడ ఉన్న కేసు ఉందంటూ కొంతమంది ఈ పార్టీలో వాళ్ళే అక్కడికి లీక్ చేస్తారు. సో ముఖ్యమంత్రి ఏమైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటామంటే సెక్రటేరియట్ నుంచి కొంతమంది లీక్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా ఎక్కడ కాంగ్రెస్ తీరు ఇన్నేళ్ల 100 ఏళ్లకు పైగా హిస్టరీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ తీరు ఇప్పటికి కూడా మార్చుకోకపోతే ఎట్లా అనేది